దృష్టికి కూడా తీసుకొస్తాము. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో ఊరూరు అభివృద్ది పనులను స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సుమారు 9 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజ్, అంగన్వాడీ, బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండల పరిధిలోని లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాజకీయాలు ఏదున్నా టీఆర్ఎస్ లో ఒకడో ఇద్దరు ఉన్నా కూడా ఓటు వచ్చే వరకు నాకేసారు. ఆడదాకా జెండా పట్టుకొని తిరిగారు, లోపలి పోయినాక రాజ్ ఠాకూర్ ఓటేసారు కదా. ధన్యవాదాలు దానికి. అదే మాదిరిగా మీరు గర్వపడే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నాని నేను మీ అందరికి గర్వంగా తెలియజేస్తున్నా. పనిచేస్తున్నావా? మార్పు మొదలైందా లేదా? అక్కలు చెల్లెలు మొదలైందా? ఇలా ఊర్లలో మీరందరూ మనం అందరం కలిసి మా నీళ్లు మనకు కావాలని పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు ఇవ్వడానికి మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు, ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని. ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి, ఉద్యమం వచ్చింది. 10 సంవత్సరాల ద్వారా రాజ్యం చేసిండు, కానీ రామగుండాన్ని మర్చిపోయాడు. మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒక రోజు అప్పుడు సోమవారం ఉండే ఒక బండేసిపోయిండు, భూమి పంచాయతీ చేయలే, నీళ్ళ పంచాయతీ తెంపలే. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం 18 నెలలైంది. వచ్చిన రోజు నుంచి దానిపైన పని మొదలుపెట్టాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు సహకరించి అధికారులను పిలిచి త్వరితగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశంలో అన్ని ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మొన్న పంటలకి 3 సార్లు ప్రయోగాత్మకంగా ఇచ్చి